గేమ్ చేంజర్ డిజాస్టర్ పై నిర్మాత శిరీష్ రియాక్షన్. భారీ నష్టాలను మిగిల్చిందని వ్యాఖ్య. రామ్ చరణ్ ను నిందించడం లేదు. చరణ్ తో మరో హిట్ తీస్తాం, లోటును తీరుస్తాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా వలన చోటు చేసుకున్న పరిణామాలపై నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ మొదటిసారిగా స్పందించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి టాలీవుడ్ లో చర్చ జోరుగా సాగుతోంది. గేమ్ చేంజర్ మూవీ వలన ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి గురించి ఆయన పంచుకున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష్ మాట్లాడుతూ మూవీ బిజినెస్ లో ఉండే నష్టాలు, భయాలను వివరించారు. నార్మల్ గా సినిమా వ్యాపారం అన్నది ఎంత రిస్క్ తో కూడుకున్నదో అందరికీ తెలుసన్నారు. ఎగ్జాంపుల్ గా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను చెప్పారు. గేమ్ చేంజర్ సినిమా ఘోర పరాజయాన్ని పొందడంతో లైఫ్ అయిపోయిందని అనుకున్నామన్నారు. కానీ అదే సమయంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ తిరిగి తమకు ఊపిరినిచ్చిందన్నారు. కేవలం 4 రోజుల వ్యవధిలోనే తమ జీవితాలు మారిపోయాయని చెప్పారు. ఆ మూవీ లేకపోయి ఉంటే తమ పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఊహించడం కష్టమని చెప్పుకొచ్చారు శిరీష్. గేమ్ చేంజర్ సినిమా అనుకున్న ఫలితాలను సాధించకపోవడంతో భారీ నష్టాలను చవి చూసామన్నారు శిరీష్. అంత నష్టాలు వచ్చిన తరువాత హీరో రామ్ చరణ్ కానీ, దర్శకుడు శంకర్ గాని తమను కనీసం పలకరించని పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పుడు హీరో మాకు ఏమైనా సాయం చేశారా, పోనీ దర్శకుడు ఏమైనా అండగా నిలిచారా అని ప్రశ్నించారు. పోనీ కనీసం మర్యాదపూర్వకంగానైనా ఎలా ఉన్నారని కూడా ఎవ్వరు అడగలేదని వాపోయారు. అయితే తాము ఎవరిని నిందించడం లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే తాము ఇష్టపడి సినిమా తీసాం, అలాగే నష్టాలను కూడా తాము ఎదుర్కొంటామన్నారు. కానీ పారితోషికాలు వెనక్కి అడిగే స్థాయికి మాత్రం ఇంకా తాము దిగజారలేదన్నారు. ఇక హీరో రామ్ చరణ్ తో తమకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. ఆయనకు మరో ప్రాజెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందన్న ఆయన దానికి ఒప్పుకుంటారా లేదా అన్నది రామ్ చరణ్ ఇష్టమని తెలిపారు. మరోవైపు నితిన్ నటించిన తమ్ముడు మూవీ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు కూడా ఇదే విషయంపై స్పందించారు. రామ్ చరణ్ తో సూపర్ హిట్ సినిమా తీయలేకపోయినందుకు బాధపడుతున్నామన్నారు. అయితే ఆ లోటును భర్తీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు అతి త్వరలోనే రామ్ చరణ్ తో మరో సినిమా నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వచ్చిన గేమ్ చేంజర్ చిత్రంతో తమకు ఎదురుదెబ్బ తగిలిందన్న దిల్ రాజు, రామ్ చరణ్ కు సూపర్ హిట్ ఇవ్వలేకపోయామన్న బాధ కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మరో హిట్ సినిమా తీయడానికి ట్రై చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ను ప్రకటిస్తామని దిల్ రాజు అన్నారు. అయితే 2021లో ప్రారంభమైన గేమ్ చేంజర్ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. భారీ హైప్ తో వచ్చినప్పటికీ ఈ సినిమా యావత్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 186.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.